ముద్రగడ ఇంటిపై దాడి చేసింది జనసేన కార్యకర్తేనా? ఇంతకాలంగా ముద్రగడ మౌనంగా ఎందుకున్నారు? ముద్రగడ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందా? ముద్రగడ రీ ఎంట్రీకి ఈ అటాక్ ఉపయోగపడుతుందా? తన 50 ఏళ్ల రాజకీయ జీవితం నుంచి రిటైర్ అవుతూ తన కుమారుణ్ణి రాజకీయాల్లో నిలపాలని ముద్రగడ భావిస్తున్న తరుణంలోనే కిర్లంపూడిలోని ఆయన ఇంటిపై దాడి జరిగింది. ట్రాక్టర్ తో ముద్రగడ ఇంటి గేటును ఒక వ్యక్తి ఢీకొట్టాడు. అక్కడే ఉన్న కారు కూడా డ్యామేజ్ అయింది. వెంటనే ముద్రగడ అనుచరులు అక్కడకు చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. అతను జనసేన కార్యకర్తగా ముద్రగడ అనుచరులు అనుమానిస్తున్నారు. పైగా ఎవరో 50,000 ఇస్తానంటే అటాక్ చేశానని ఆ వ్యక్తి చెప్పుకోవడం మరో వివాదమైంది. డబ్బులు ఆఫర్ చేసింది ఒక జనసేన నేత అని ముద్రగడ అనుచరులు అంటున్నారు. అయితే దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని జనసేన నేతలు చెప్తున్నారు. ఏం చేస్తున్నా ఇక్కడ పని నీకు అంటున్నాను. పద్మనాభం తాత ఎప్పుడు వచ్చా నువ్వు? రాత్రి వచ్చాను, ఇప్పుడు వచ్చాను. రాత్రి వచ్చి ఏం చేసావు? రచ్చ చేసావా? దుక్కు దున్నేసావు, మొత్తం నాశనం చేసినంత నువ్వైతే. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం కాపులకు తిరుగులేని నాయకుడు అయినప్పటికీ ఇప్పుడు ఆయన నథింగ్ అన్నట్లుగా తయారైంది. పైగా ఛాలెంజ్ చేసి మరీ పరువు పోగొట్టుకుని తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో అంతా అయిపోయిందని భావిస్తున్న తరుణంలో జరిగిన ఒక ఘటన ముద్రగడకు కలిసొచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కూటమిని కార్నర్ చేసేందుకు అవకాశం కోసం అటు ముద్రగడ ఇటు వైసీపీ నేతలు ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఇప్పుడు వారికి ఈ దాడి రూపంలో ఛాన్స్ వచ్చింది. వైసీపీ నేతలు రాజకీయ ఉద్యమాలు ప్రారంభించబోతున్నారు. ముద్రగడకు కూడా పవన్ కళ్యాణ్ పై పీకల దాకా కోపం ఉంది. దాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లోనే తాజా దాడి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవాలి. నిద్రపోతున్న ముద్రగడను తట్టి లేపేందుకు దీన్ని అవకాశంగా తీసుకోవాలని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంత తిరుగులేని నాయకుడైనప్పటికీ పెద్దతరం కాపులకు ముద్రగడ పట్ల అభిమానం ఉందని చెప్తున్నారు. కాపులను ఇంతకాలం రాజకీయంగా నిలబెట్టింది కూడా ఆయనేనని ఉభయ గోదావరి నేతలు విశ్వసిస్తారు. అందుకే ఇప్పుడు వైసీపీ కూడా మేము సైతం అంటూ వచ్చి ముద్రగడను రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉంది.